అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా టైం చూసారా 6:15 అవుతూ ఉంది. ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ నేను 6:15 వరకు స్నానం కూడా చేసేసాను అనమాట. ఇంకా స్నానం చేసేసి ఇంటి ముందు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని తడిబట్ట పెట్టేసి ముగ్గు పెట్టేశాను. అలాగే కడపకి కూడా కడిగి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. అసలు నైట్ అంతా ఒక్క నిమిషం కూడా నేను నిద్రపోలేదండి. అందుకే అసలు ఇంత మార్నింగే లేచి ఫాస్ట్గా పని అయితే చేసుకుంటూ ఉన్నాను. నైట్ అంతా నేను 4 వరకు కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకా టైం 4 అయిపోయింది అని చెప్పేసి వెళ్ళి పడుకుందామని రూమ్లోకి వెళ్తే కాలంతా లాగిందండి. బాడీ అంతా ఫుల్ వీక్గా అనిపించింది. మొత్తం కాళ్ళన్నీ లాగుతున్నాయి. ఎంత వాళ్ళంతా దురదలాగా లేసినట్టుగా అనిపిస్తుందన్నమాట. బాడీ అంతా అసలు ఎలాగో షివరింగ్ వచ్చినట్టుగా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా అసలు నిద్రపోలేదండి ఒక్క నిమిషం కూడా. ఇంకా 4 నుంచి 5:45 వరకు అలానే బెడ్ మీదనే అటు ఇటు బొర్లానమాట. ఇంకా 5:45కి అలా లేచి ఇంకా స్నానం కూడా చేసేసి ఇలా పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇది మార్నింగే నేను ఈ డ్రింక్ అయితే తాగుతూ ఉన్నానండి. ఇది వెయిట్ లాస్ డ్రింక్. ఇంకా అలాగే మనకి పొట్ట అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయని నేను యూట్యూబ్లోనే చూశానన్నమాట ఈ డ్రింక్ అయితే. అందుకని చెప్పేసి ఈ డ్రింక్ అయితే తాగుతూ ఉన్నాను, వెయిట్ లాస్ డ్రింక్. ఇది ఎలా చేసుకోవాలి, ఎప్పుడు తాగాలి ఏంటి అనేది కూడా నేను షార్ట్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఆ షార్ట్స్ వీడియోలో ఈరోజు ఈవినింగ్ వరకు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఏంటి అని. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఆ వెయిట్ లాస్ డ్రింక్ తాగేసి వచ్చేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే గుమ్మం బయట తడిబట్ట పెట్టేసి ముగ్గు కూడా వేసుకున్నాను కదా. ఇంకా తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే అనమాట. ఇంకా దీపం ముట్టించుకునేది ఉంటుంది అని చెప్పేసి ఫాస్ట్గా మా వారు లేచేలోపు పని అయితే అయిపోగొట్టేద్దాము అనుకున్నాను. ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడే ఊకుతున్నప్పుడే మా వారు లేచారనమాట. లేచి వాకింగ్కి అయితే వెళ్ళిపోయారు తను. ఇంకా తను వాకింగ్కి వెళ్ళొచ్చేలోపు ఇల్లు క్లీన్ చేసి పెడితే ఇంకా తను వచ్చి దీపం ముట్టించుకుంటారు కదా అనుకున్నాను. లేకపోతే తనకు లేట్ అవుతే నేనే దీపం ముట్టించేద్దాము అనుకున్నాను. కానీ నేను ఇల్లు ఊకి తడిబట్ట పెట్టేలోపు ఇంకా మా వారైతే వచ్చారు. నాకు 1.5 అవర్కి ఎక్కువ పట్టిందండి ఇల్లు ఊకి తూడడానికి. మా చిన్నోడు అంత అది చేస్తాడనమాట. ఇల్లు అయితే బొమ్మలన్నీ కిందనే ఉన్నాయి. అన్నీ సర్దుకుంటూ ఇల్లుకి తుడిచేలోపు 1.5 అవర్కి ఎక్కువే పట్టింది. ఇంకా ఈలోపు మా వారు వాకింగ్ నుంచి కూడా వచ్చేసి స్నానం చేసేసి ఇంకా దీపం అయితే ముట్టించేశారనమాట. ఇంకా తను దీపం ముట్టించేసిన తర్వాత నేను ఇంకా టీ పెట్టేసుకుందాము అనేసి ఇక్కడ టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. పిల్లలకి ఈ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్నింగే 6 లోపే లేస్తున్నాం. నిద్ర అలవాటు అయిపోయింది. కానీ ఇంకా ఈరోజు నైట్ అంతా నిద్ర లేదు కదా, ఫుల్ బాడీ అంతా వీక్గా అనిపిస్తుంది. లేవాలని అనిపించలేదు. కానీ ఇంకా తప్పదు కదా, పడుకొని మాత్రం ఏం చేస్తాము, అటు ఇటు దొరలడమే ఉంది, నిద్ర అయితే పట్టట్లేదు కదా అని చెప్పేసి ఇంకా లేచి ఇంట్లో పని అయితే చేసుకున్నాను అనమాట. లేదంటే ఈరోజు యాక్చువల్గా హాలిడే కదా, గుడ్ ఫ్రైడే కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా కొద్దిసేపు ఎక్కువగా పడుకోవచ్చులే అనుకున్నాను. కానీ ఇంకా అస్సలు నిద్ర పట్టక లేసాను అనమాట. ఇంకా మొత్తానికైతే టీ అయితే అయ్యింది. టీ కూడా తాగేశాను. ఇంక ఇక్కడ టిఫిన్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి. అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరము టిఫిన్ చేసుకొని తినడం అవుతుంది. ఎందుకు అంటే మార్నింగే వెళ్ళిపోతున్నారు కదా, 7:30 వరకే వెళ్ళిపోతున్నారు స్కూల్కి. ఇంకా అంత మార్నింగ్ తినమంటే కూడా అస్సలు తినట్లేరనమాట. ఇంకా ఓన్లీ పాలు తాగడము, లేదంటే పాలల్లో బ్రెడ్ తినడము, తోసులు తినడము, లేదు అంటే బ్రెడ్ జామ్ తినడము, అలా లేదంటే ఇంకా ఫ్రూట్స్ ఏవైనా బనానా అలా ఉంటే తిని వెళ్ళడమో చేస్తున్నారు. కానీ టిఫిన్స్ చేస్తా అన్నా కూడా వద్దు అంటున్నారు అనమాట మా పిల్లలు. అంత మార్నింగ్ అయితే తినము అంటున్నారు. ఎందుకంటే బలవంతంగా లేస్తున్నారు ఆ టైంకి లేపుతుంటే. మార్నింగే లేవాలి కదా. నార్మల్ డేస్ అప్పుడు స్కూల్కి వెళ్ళమంటేనే మా చిన్నోడైతే చాలా అంటే చాలా విసిగిస్తాడు. అస్సలు లేవడు, స్కూల్కి వెళ్ళను అంటాడు. అలాంటిది ఈ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 7:30కే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా అసలు ఎంత లేపినా కూడా లేవట్లేడు, చాలా బలవంతంగా లేస్తున్నాడు. ఇంకా నిద్ర మత్తులో ఇంకా తినమంటే ఏం తింటాడు, అస్సలు తినట్లేరు అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఏదో ఒకటి ఇంట్లో స్నాక్స్ లాగా ఉన్నాయి తినేసి వెళ్తున్నారు.
ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము టిఫిన్ చేసుకొని తినడం అవుతుంది. ఇంకా ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి సేమియా ఉప్మా అయితే చేశానన్నమాట. మా పిల్లలు బాగానే తింటారండి. సేమియా ఉప్మా ఇష్టమే. మా చిన్నోడికి కూడా బాగానే ఇష్టం, తింటాడు. కానీ రవ్వ ఉప్మా చేస్తేనే కొంచెం మా చిన్నోడు అబ్బా ఎందుకు వద్దు మమ్మీ అది అంటాడు. కానీ ఈ సేమియా ఉప్మా బాగానే అలవాటయింది, చేస్తుంటే తింటున్నాడనమాట. స్టార్టింగ్లో సేమియా ఉప్మా చేస్తున్నప్పుడు చూపిస్తే క్లిప్స్ చాలా ఎల్లో కలర్లో కనిపించాయి కదా, అది కెమెరాలో అలా కనిపిస్తుంది. కానీ బయట అయితే చూసారు కదా ఇలా నార్మల్గానే ఉంది కలరు. మీకు వీడియోలోనే అలా ఎల్లో ఇష్గా కనిపించింది అనమాట. ఇలా నార్మల్ కలర్లోనే ఉంది బాంబినో ఉప్మా. చాలా బాగుందండి, టేస్ట్ మాత్రము నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. నాకు ఇష్టం, మా పిల్లలకు కూడా బాగా ఇష్టం. ఇంకా అందరం కూర్చొని తింటూ ఉన్నామన్నమాట. ఇంకా మా వారికి కూడా పెట్టించాను. ఇంకా మా వారు ఒక్కరే కొంచెం ఇష్టంగా తిన్నారనమాట. తను రవ్వ ఉప్మా చేస్తే అది కూడా కొంచెం లూజ్గా చేస్తే తింటారు. కానీ ఇంకా ఇది బాంబినో ఉప్మా అనేసరికి ఫస్ట్ వద్దన్నాడు. ఇంకా నేను చేశాను కదా, ఎందుకు తినేరాదు, వేస్ట్గా ఎందుకు పక్కన పెట్టేయడము, తిను అంటే ఇంకా మా వారు కొద్దిగా తీసుకొని తిన్నారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలు కూడా తింటూ ఉన్నారు, నేను కూడా తినేస్తూ ఉన్నాను. ఈ మధ్య ఇలా డైలీ వీడియోస్ షూట్ చేసి డైలీ వ్లాగ్స్ లాగా అయితే పెట్టాలి అనుకుంటున్నానండి. కానీ ఎంతవరకు రీచ్ వెళ్తుందో తెలియదు. కానీ ఎందుకో నాకు ఇలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే. అందుకే డైలీ వ్లాగ్స్ లాగా షూట్ చేస్తూ ఉన్నాను. ఒక 2-3 డేస్ అయితే షూట్ చేసి పెట్టానన్నమాట. పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను. అందులోదే ఒక వీడియో ఇది అనమాట, గుడ్ ఫ్రైడే రోజు. చూస్తాను, రీచ్ వెళ్తుంది, ఇది కూడా బెటరే అనిపిస్తే ఇలాగే కంటిన్యూ చేస్తాను డైలీ వ్లాగ్స్. లేదు అంటే ఇంకా నేను ఇంతకుముందు పెట్టినట్టుగా ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినవి, లేదంటే ఫెస్టివల్స్వి, బర్త్డేవి, అలా నార్మల్ వీడియోస్ అయితే పెట్టాను కదా, అలాంటివి పెడతాను. ఇవి రీచ్ వెళ్తున్నాయి అనిపిస్తేనే ఇలా డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను. ఇంకా మొత్తానికైతే టిఫిన్ అయితే తినేసాము. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా వెంటనే అంట్లు అయితే తోమేస్తున్నాను. ఎప్పటికప్పుడు తోముకుంటే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా అనేసి ఇంకా వెంటనే అయితే తోమేస్తున్నాను. నేనైతే మ్యాక్సిమం అయితే ఎప్పటికప్పుడు తోమనండి. అన్నీ ఒకసారి అయిన తర్వాత నైట్ ఎప్పుడో తోముకుంటాను. కానీ ఇంకా ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ షింకులో అలాగే అంట్లు ఉండిపోతే చాలా చూడ్డానికి కూడా బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా ఎప్పటికప్పుడు తోమేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా అన్ని అంట్లు అయ్యాయి, తోమేశాను. ఇంకా అలా అంట్లు తోమేసి బెడ్రూమ్లోకి అయితే వచ్చానమాట. వచ్చేసరికి ఇంకా బెడ్షీట్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా పడేసి పెట్టారు మా పిల్లలు. ఇంకా ఫస్ట్ అయితే బెడ్ పైన మొత్తం నీట్గా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ బెడ్ పైన బెడ్షీట్ చూసారా, కాటన్ బెడ్షీట్, పోచంపల్లి బెడ్షీట్స్ అనమాట. 6x6 వస్తుంది బెడ్షీట్. ఇంకా 9x6 కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి, కాటన్ బెడ్షీట్ కదా, ఈ సమ్మర్లో అయితే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. చాలా కూల్గా, చాలా స్మూత్గా, చాలా బాగుంటుంది. మంచిగా నిద్ర అయితే పడుతుంది అనమాట ఈ బెడ్షీట్ల పైన. మీకు ఎవరికైనా ఈ కాటన్ బెడ్షీట్స్, ఇవి పోచంపల్లి బెడ్షీట్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. మీకు ఈ బెడ్షీట్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, మీకు కొరియర్ చేయడానికి, ఇదంతా డీటెయిల్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో మీతో మాట్లాడతాను. ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి నాకు. బెడ్షీట్స్ సర్దేసిన తర్వాత ఇంక ఇక్కడ కూర్చొని వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నానండి. ఒక షార్ట్ వీడియో ఉంటే అది ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను వీడియోస్ అన్నీ నైటే ఎడిటింగ్ చేస్తాను కంపల్సరీగా. మార్నింగ్ టైంలో అస్సలు ఎడిటింగ్ చేయను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకే నైట్ కూర్చొని ఎడిటింగ్ చేస్తానన్నమాట. ఇంకా తర్వాత వంట అయితే చేశాను. ఇంకా వంట వీడియో అదంతా ఏం షూట్ చేయలేదు, బోర్గా ఉంటుందని. రైస్ అయితే వండాను, ఇంకా సొరకాయ కర్రీ చేశాను అనమాట దగ్గరికి ఫ్రై లాగా. ఇంకా అన్నం అయితే తినేసాము. తిన్న తర్వాత ఇంకా 1:30కి అలా పడుకున్నానండి నేను. మధ్యాహ్నము 1:30కి పడుకొని 4కి అలా లేచాను అనమాట. అసలు ఫుల్గా నిద్ర పట్టేసింది, ఎందుకంటే నైట్ అంతా ఒక్క నిమిషం నిద్ర లేదు కదా, కళ్ళు మొత్తం రెడ్డిష్గా అయిపోయాయి అనమాట. ఇంకా మా వారుండి వెళ్ళి నువ్వు ఫస్ట్ పడుకో ఇంకా అని చెప్పి, ఇంకా తను కొంచెం సీరియస్ అయ్యాడు, అందుకని చెప్పి వెళ్ళి పడుకున్నాను అనమాట. 1:30కి పడుకుంటే 4కి లేచాను. ఆ మధ్యలో ఏం జరిగిందో కూడా నాకు కొంచెం కూడా సోయి లేకుండా పడుకున్నాను అనమాట. ఇంకా 4కి లేచిన తర్వాత మా వారు బ్యాంక్కి వెళ్ళాలి, పని ఉంది వెళ్దాము అన్నారు. అందుకని చెప్పేసి బయటికైతే వచ్చామన్నమాట. ఇంకా బ్యాంక్ అయితే వెళ్ళాము. బ్యాంక్ దగ్గర నేను వీడియో అది ఏం తీయలేదన్నమాట లోపల, అందుకే ఇట్లా పిక్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా బ్యాంక్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చేసాము.
మా చిన్నోడు ఇక్కడ ఇంకా స్టార్ట్ చేశాడనమాట. ఆకలి ఆకలి అని. బయటికి వస్తే చాలండి ఆకలి అంటాడనమాట. అన్నం తిన్నా తినకపోయినా మొత్తానికి బయటికి వస్తే ఆకలి అంటాడనమాట. ఇక్కడ అందుకే వాడిని ఏదో జోక్స్ వేస్తూ అది వేస్తూ ఇది వేస్తూ కవర్ చేస్తూ ఉన్నాను. అయినా అస్సలు మర్చిపోడండి. అంతే ఇంకా ఏదో ఒకటి కొనియాల్సిందే అనమాట. ఇంకా సడన్గా ఇక్కడ ముంజలు అయితే కనిపించాయన్నమాట, తాటి ముంజలు. ఓకే, ఇంకా తింటావా నాన్న ముంజలు అంటే తింటా అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆగి ముంజలు అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఇవే అన్నమాట. 100 రూపీస్కి డజన్ అంట అండి. 100 రూపీస్కి 12 ముంజలు అంట. అసలు నాకైతే చాలా టూ మచ్గా అనిపించింది కాస్ట్ అయితే. మనకి చిన్నప్పుడు ఊర్లలో ఎంత మంచిగా ఎన్ని వచ్చాయండి ముంజలు. అసలు ఇదేంటి అనిపించింది. సిటీలో 100 రూపీస్కి 12 ముంజలంట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా అత్తమ్మ అన్నదనమాట, ఊర్లో కంటే ఇంకా సిటీలోనే బెటర్. ఊర్లో అయితే అసలు ముంజలు కూడా దొరకట్లేదు. ఇంకా సిటీలో ఆ మాత్రం అన్నా దొరుకుతున్నాయిలే అని చెప్పి అన్నదనమాట లాస్ట్ ఇయర్. ఇంకా నేను అదే అనుకున్నాను. ఇంకా సరే ఇప్పుడు ఊర్లో కూడా దొరకట్లేదు కదా, బెటర్ కదా సిటీలో దొరకడము. ఇంకా ఎంత కాస్ట్ అయితే ఏంటిలే అనుకున్నాము. ఇంకా 200 పెట్టి తీసుకున్నామన్నమాట ముంజలు అయితే. 24 అంటే ఒక 2 ఎక్స్ట్రానో 3 ఎక్స్ట్రానో ఇచ్చాడనమాట అంతే. ఇంకా అవి తీసుకొని వచ్చేస్తూ ఉన్నాము. వస్తుంటే ఈవినింగ్ అయిపోయింది, చల్లగా ఉందన్నమాట. ఈవినింగ్ అంటే మేము బయలుదేరిందే ఈవినింగ్ అనుకోండి, 4 కలా. ఇంకా 5:30 అలా అవుతూ ఉంది ఆ టైంకి. ఇంకా మంచిగా చల్ల గాలి, చల్ల వెదర్ బాగా అనిపిస్తుంది బయట నుంచి. ఇంకా సరే టీ తాగుదాం ఇక్కడే అని చెప్పి నేనే అడిగాను అనమాట మా వారిని. సరే అని చెప్పి ఇక్కడ లక్కీ రెస్టారెంట్ దగ్గర ఆపాడు. ఈ లక్కీ రెస్టారెంట్ దగ్గర అయితే ఎప్పుడు చూసినా జనాలైతే కుప్పలుగా ఉంటారండి. కింద చాయ్ది ఉంటుందన్నమాట. చాయ్ ప్లస్ స్నాక్స్ అలా ఉంటాయి. పైననేమో రెస్టారెంట్ అనమాట. అసలు కింద టీ దగ్గర అయినా సరే, పైన రెస్టారెంట్లో అయినా సరే ఎప్పుడు చూడు కుప్పలుగా ఉంటారు జనాలు. ఇంకా వీకెండ్స్లో అయితే అసలు ఈ కిందనైతే కాళ్ళు పెట్టరాదు. పైన రెస్టారెంట్లో వీకెండ్ టైంలో వెళ్తానైతే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంత ఫుల్ పబ్లిక్ అనమాట అక్కడ ఈ లక్కీ రెస్టారెంట్ దగ్గర. ఇంకా ఈ మధ్య అయితే అంత పబ్లిక్ అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆన్లైన్లో జొమాటోలో స్విగ్గీలో అప్పుడప్పుడు లక్కీ రెస్టారెంట్ అసలు తీసేస్తున్నారనమాట. అంటే మనం ఆర్డర్ చేసే టైంకి నాట్ అవైలబుల్ డెలివరీ ఇన్ దిస్ టైం అని చెప్పేసి కూడా ఇస్తున్నారు జొమాటోలో స్విగ్గీలో. అంత పబ్లిక్ అక్కడ రెస్టారెంట్ల దగ్గర ఉంటే ఇంకా ఆన్లైన్లో రావడం కూడా కష్టం అవుతుందన్నమాట. టీ తాగి ఇలా బయటికి వచ్చామో లేదో ఎంత గాలి అంటే ఫుల్ గాలి పెడుతుందండి. ఆ చెట్టు చూడండి, మీకు చూపిస్తున్నాను కదా ఎలా ఊగుతుందో, అంత గాలి అనమాట. పేపర్లు కూడా ఎగురుతూ ఉన్నాయి, రోడ్ల పైన నుంచి పైకి గాల్లో ఎగురుతున్నాయి అన్నమాట. మేము వెళ్తుంటే కూడా మా కారు పైకి అయితే పేపర్లు చిన్న ముక్కలు పేపర్లు ఉంటాయి కదా, అవన్నీ ఎగిరి కారు పైన పడుతూ ఉన్నాయన్నమాట. అంత గాలి దుమారం లేసింది ఫుల్గా. మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట. మా చిన్నోడైతే ఏవేవో జోక్స్ వేస్తూ ఉంటాడండి కార్లో ఉన్నప్పుడు. గాలి లేస్తూ ఉంది కదా మమ్మీ, పేపర్లన్నీ కారు పైన పడుతూ ఉన్నాయి కదా, అలాగే బండి పైన వచ్చే వాళ్ళ మొహం మీద పడితే మమ్మీ సూపర్ ఉంటుంది మమ్మీ అని చెప్పి ఇంకా వాడు ఏదేదో కామెడీ చేస్తూ ఉన్నాడు. వాడి శాడిజం లాగా కనిపించింది నాకు, జోక్స్ లాగా కాదు. పేపర్లంట వాళ్ళ బండి పైన వస్తుంటే వాళ్ళ ఫేస్ పైన పడాలంట. సూపర్ ఉంటుంది మమ్మీ ఫుల్ అని ఇంకా కామెడీ చేస్తూ ఉన్నాడనమాట. నాకు ఓ దిక్కు నవ్వు వస్తుంది, ఓ దిక్కు అయితే ఇంకా చెప్తూ ఉన్నాను, అలా అనకూడదు నాన్న, వాళ్ళ ఫేస్ పైన పడితే కింద పడతారు కదా, బండి పై నుంచి యాక్సిడెంట్స్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా వాడికి చెప్తూ ఉన్నాను అనమాట వస్తూ ఉంటే కారులో. ఇక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే ఇంకా ప్లేట్ ముందు పెట్టుకొని ఇంకా ముంజలు ముందు పెట్టుకొని తినడం స్టార్ట్ చేశాడు. మేము ఇలా ఇంట్లో అడుగు పెట్టామో లేదో ఇంకా గాలి దుమారం చూడండి. ఇంట్లో కర్టెన్స్ కూడా ఫుల్ ఎగిరిపోతున్నాయి. బెడ్రూమ్లో విండోస్ అయితే పట్ట కొట్టేసుకుంటున్నాయి అన్నమాట గాలికి. గ్లాస్ ఎక్కడ పగిలిపోతుందో అనిపించింది. ఇంకా వెళ్ళి వెంటనే విండోస్ అయితే పెట్టేశాను. పెట్టి ఇంకా డోర్ ఓపెన్ చేసి చూశాను. ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. మొత్తం వడగండ్ల వర్షం అంటారు కదా, అదనమాట. ఇంటి ముందు మొత్తం రాళ్ళు పట్ట విండోస్కి తగులుతూ ఉన్నాయి, డోర్లకు తగులుతూ ఉన్నాయన్నమాట. నేను ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, రాళ్ళు చూపించాను అనమాట, రాళ్ళ వర్షం ఎలా పడుతుంది అని. అసలు టూ మచ్ అండి. మేము ఇంట్లో అడుగు పెట్టాము అంతే, లక్కీ ఛాన్స్ అనమాట.
లేదు అంటే అంటే కార్లోనే కానీ రావడం కార్లోనే వస్తున్నాం, కానీ ఎంతైనా కొంచెం ఇబ్బందే కదా వర్షం పడుతూ ఉంటే. మేము అడుగు పెట్టాము లేదో ఇంకా లక్కీగా అప్పుడు పడిందనమాట. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను రాళ్ళ వర్షం అండి. ఎన్ని ఇయర్స్ తర్వాత చూస్తున్నానో నేను ఈ రాళ్ళ వర్షం అయితే. చాలా ఇయర్స్ అయిపోయింది నేను రాళ్ళ వర్షం చూసి కూడా. బయటకెళ్ళి ఆ రాళ్ళు చూపిద్దామన్నా కూడా ఫోన్ అంతా తడిచిపోతూ ఉందనమాట. అందుకే కెమెరాలో క్లియర్గా కూడా రావట్లేదు. ఇంకా ఇదైతే కొద్దిగా తగ్గిన తర్వాత అనమాట వర్షము. కొంచెం వర్షం తగ్గిన తర్వాత బయటకైతే వచ్చానమాట. అప్పటికి పడుతూనే ఉంది. చూడండి కొద్దిసేపట్లోనే ముందు మొత్తం వాటర్ జలమయంలాగా అయిపోయిందనమాట రోడ్లన్నీ. తర్వాత మా పెద్దోడు ఇంకా మా చిన్నోడు ఇద్దరు కలిసి ముంజలైతే తిన్నారనమాట. వర్షం తగ్గేలోపు ఇంకా ముంజలు తినేశారు. తిన్న తర్వాత ఇంక ఇక్కడ షటిల్ ఆడుకుంటూ ఉన్నారు ఇంట్లోనే. కింద వర్షం పడింది కదా, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ఆడుకోవట్లేదన్నమాట. ఇంకా ఇంట్లోనే షటిల్ ఆడుకోమంటే షటిల్ బ్యాట్స్ తోటి బాల్ ఆడుకుంటూ ఉన్నారనమాట, కాక్తో ఆడకుండా. కాసేపు ఆడుకున్నారు కదా, వెళ్ళి హోంవర్క్ చేసుకోపోండి అని చెప్పి రూమ్లోకి పంపిస్తే మా చిన్నోడు కొంట చేష్టలు ఇలా ఉన్నాయండి. ఈ పెన్సిల్లో నుంచి ఫుల్గా లిడ్ అయితే మొత్తం పై నుంచి కింద వరకు లిడ్ అయితే పైకి తీసేశాడనమాట. నేను ఈ వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేస్తే ఎవరో కామెంట్ చేశారండి, అది పెన్సిల్ కాదు పెన్సిల్ అని చెప్పి కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి, అది పెన్సిల్ ఏం కాదండి, నార్మల్ పెన్సిలే. నార్మల్ పెన్సిల్లో నుంచే మొత్తం లిడ్ అయితే పై వరకు లాగాడనమాట. ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ ఆనంకాయ కర్రీ చేశానని చెప్పాను కదా, ఇంకా అది మార్నింగ్ వరకే చేశాను అంతే. రెండో పూట తినబుద్ధి కాదండి, అందుకే ఒక పూట కోసమే చేశాను అది. నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ రైస్ పెట్టి ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. అయితే నాకు ఒక వీడియో ఎడిటింగ్ ఉంది, నేను ఒక 10 మినిట్స్లో వస్తాను. ఈలోగా నువ్వు ఆనియన్ కట్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ పోపుకు వేయమని చెప్పి మా వారికి చెప్పానమాట. ఇంకా నేను వచ్చి చూసేసరికి మా వారు ఎంత పెద్ద కడాయి పెట్టారో చూసారా. అది ఫిష్ పులుసు చేసేదండి, ఒక 15 మెంబర్స్కి వండే గిన్నె అనమాట. అంత పెద్ద కడాయి పెట్టి అందులో పోపు వేసాడనమాట. ఆనియన్ వేసి ఆయిల్ వేసి పోపు వేసాడు. ఇంకా నేను వచ్చి చూసేసరికి అంత పెద్దది ఉంది. ఇంకా ఏం చేయాలో తెలియక సరేలే అని అందులోనే ఎగ్ ఫ్రై అయితే చేశాను అనమాట. ఇంకా చేసి మొత్తానికైతే మేము డిన్నర్ కంప్లీట్ చేసాము, అందరం తినేసాము. ఇంకా తిన్న తర్వాత యాజ్ టీజ్గా లేడీస్కి ఏం పని ఉంటుందండి, అంట్లో అయితే తోముకోవాలి కదా, తప్పదు కదా. మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు అవి వెంటనే తోమేసుకున్నాను, మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు అవి వెంటనే తోమేసుకున్నాను. ఇంకా నైట్ మళ్ళీ చూసారా ఇన్ని అంట్లు అయ్యాయి అన్నమాట. అస్సలు నాకైతే చాలా విసుగు వస్తుందండి, ఎన్ని అంట్లు అవుతున్నాయో. ఈ వంట చేసేంత వరకు ఒక ఎత్తు, ఇంకా ఇవి తోముకోవాలంటే ఇంకో ఎత్తు కదా. ఈ అంట్లను చూడగానే చాలా ఏడుపు వచ్చేస్తుంది తోమాలంటే. ఇంకా మొత్తానికైతే ఇంకా అన్ని అంట్లు అయితే తోమేశాను అనమాట. ఇంకా లాస్ట్గా ఇది చివరి పని అనమాట ఈ రోజుకి. ఇంకా చెప్పాను కదా వెయిట్ లాస్ డ్రింక్ ఒకటి తాగుతూ ఉన్నాము అని, ఇదేనండి. ఇంకా అదొక్కటి నానబెట్టేసుకొని పడుకుంటే సరిపోతుందనమాట. ఇదేంటి అంటే చియా సీడ్స్ అండి, ఇంకా మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇవి చియా సీడ్స్ అనమాట. ఇవి వాటర్లో నైటే ఒక్కొక్క స్పూను, నేను మా వారిద్దరం తాగుతున్నాను, ఒక్కొక్క స్పూను చియా సీడ్స్, ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ లెమన్ పిండుకొని తాగాలన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది అంట. నేను తాగుతున్నాను, మధ్యలో గ్యాప్ ఇవ్వడం అవుతూ ఉందన్నమాట, కానీ కంటిన్యూస్గా తాగితే రిజల్ట్ అయితే ఉంటుంది అంట. ఇంకా మధ్యలో ఒకసారి నేను కంటిన్యూస్గా ఒక 20 డేస్ నేను మా వారు తాగాము. తర్వాత ఆ 20 డేస్ తర్వాత మా వారికి నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయిందనమాట. నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా పడుకుంటున్నారు. మార్నింగ్ 6కి పడుకుంటే ఇంకా ఆ టైంకి మళ్ళీ లేచి 7 కల్లా లేచి తాగడం అదంతా కుదరట్లేదు అని చెప్పేసి ఒక 1 మంత్ నైట్ షిఫ్ట్ ఉంటే 1 మంత్ మళ్ళీ ఆపేసాను అనమాట. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఇవి నానబెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక 15 డేస్ 20 డేస్ అయిపోతుంది తాగడం మళ్ళీ స్టార్ట్ చేసి. ఇంకా ఆ రోజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా బయటకైతే హాల్లోకి అయితే వచ్చేసరికి ముత్తు సినిమా వస్తూ ఉందన్నమాట. మా వారు చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ సినిమా కలిసి కూర్చొని ఇంకా హాఫ్ అన్ అవర్ అలా సినిమా అయితే చూశాను. 11 వరకు సినిమా చూసి 11కి వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట.
నేను చెప్పాను కదా నైటే ఎడిటింగ్ చేస్తాను. మార్నింగ్ అంతా అస్సలు కుదరదు. నాకు ఫుల్ వెహికల్స్ సౌండ్, బయట పిల్లల సౌండ్ ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. అందుకే నైటే కూర్చొని ఎడిటింగ్ చేస్తాను. అలా ఇంకా నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ చేసి నైట్ అయితే పడుకున్నానమాట. ఈ విధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుల్ డే ఇలా గడిచిందనమాట. మార్నింగ్ టు నైట్ రొటీన్ అనమాట. ఇది ఇవాల్టి మన వీడియో. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.